హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఈ పెన్షన్ సంబంధించి డిజబిలిటీ పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రాసెస్ అనేది చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి కొత్త అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే వికలాంగుల పెన్షన్ తీసుకుంటూ టెంపరీ సర్టిఫికేట్ ఎవరైతే పొంది ఉన్నారో, అంటే టెంపరీ సర్టిఫికేట్లోని అసెస్మెంట్ మళ్ళీ చేయాల్సి ఉంటుంది. రీఅసెస్మెంట్ ఫర్ దిస్ పెన్షన్ రికమెండెడ్ ఆర్ నాట్ రికమెండెడ్ అని ఉంటుంది. నాట్ రికమెండెడ్ అంటే వాళ్ళకి మళ్ళీ రీఅసెస్మెంట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఉంటుంది. రికమెండెడ్ అంటే మళ్ళీ వాళ్ళకి రెండోసారి మళ్ళీ పెన్షన్ వెరిఫికేషన్ చేయాలని చెప్పి అక్కడ సర్టిఫికేట్లోని సదరన్ సర్టిఫికేట్లోని అక్కడ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఆప్షన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి మళ్ళీ 1 or 2 years తర్వాత లేదా 6 months తర్వాత మళ్ళీ వేరే అసెస్మెంట్కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి సర్టిఫికేట్ టెంపరీయా పర్మనెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పెన్షన్స్ ఇవ్వాలి అని చెప్పి వారి యొక్క డేటా ఏదైతే ఉందో పెన్షన్ యొక్క వెబ్సైట్ నుంచి రిమూవ్ చేయడం జరిగిందండి. రిమూవ్ చేసిన తర్వాత ఇంకొక ఇష్యూ స్టార్ట్ అయింది. ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డేటా రిమూవ్ చేయడం వల్ల వీళ్ళు మళ్ళీ ఎంపీడీఓ గారి యొక్క లాగిన్ లేదా మున్సిపల్ కమిషనర్ లాగిన్లో వీరి పేరు మీద గ్రీవెన్స్ రేజ్ చేస్తే అక్కడ నో డేటా ఫౌండ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇది ఒక ఇష్యూ మాకు పర్సనల్గా మనం గమనించాల్సిన విషయం ఏంటనమాట. దీంట్లో మనం గమనించింది ఏంటంటే ఈ విధంగా డేటా అనేది ఉంది, నో డేటా ఫౌండ్ అని వస్తుంది. తర్వాత 40% ఇంకా లోపు ఎవరైతే డిజబిలిటీ వచ్చి ఎండార్స్మెంట్ వచ్చి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎంపీడీఓ లాగిన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. గతంలో మీకు ప్రాసెస్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం అటువంటి వాళ్ళకి అవుతుంది. వాళ్ళు పెట్టిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి సేమ్ సదరన్ స్లాట్స్ డేటా ఇదంతా ఇచ్చిన తర్వాత వారు ఆ డేటా పట్టుకొని వెళ్ళి సెరప్ డిపార్ట్మెంట్కి అనుసంధానం చేసిన తర్వాత ఎంతమంది గ్రీవెన్స్ రేజ్ చేస్తారో ఆ రేజ్ చేసిన గ్రీవెన్స్ మొత్తం కూడా సాగ్రిగేట్ చేసి వారికి మళ్ళీ నోటీసులు అది జనరేట్ చేసి పలానా టైంకి పలానా హాస్పిటల్కి వెళ్ళి అసెస్మెంట్ చేసుకోవాలి అని చెప్పి మీకు డేటా అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ నోటీస్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అయ్యాక అప్పుడు మీకు డిజబిలిటీ సంబంధించి అంత పర్ఫెక్ట్గా ఉండి మీకు సర్టిఫికేట్ 40% అబోవ్ ఉండి పర్మనెంట్గా ఇచ్చినట్లయితే మాత్రమే ఆ యొక్క పెన్షన్ కొనసాగడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు సమాచారం చెప్పడం జరిగింది, వాటి ప్రాసెస్ అంతా కూడా గత వీడియోలో. ఇప్పుడు దీనికి సంబంధించి మరొక అప్డేటు, ఈ పెన్షన్ సంబంధించి రీవెరిఫికేషన్ దగ్గర ఎలా జరుగుతుంది, వాట్ డాక్టర్ గారికి మీరు ఏ విధంగా మీ యొక్క డిజబిలిటీని మీరు ఛాలెంజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది, దానికి కావాల్సిన మెలకువలు ఏంటి, మీ యొక్క పరిస్థితిని మీరు క్లుప్తంగా వివరణాత్మకంగా వారు చేసే చెకప్ చేసే సమయంలో మీరు వారికి రిపోర్ట్స్ ద్వారా కానీ మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ మీ గత సర్టిఫికేట్స్లు గత ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తుందో సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి వారిని ఏ విధంగా చేయాలి. కొంతమందికి పెన్షన్ సంబంధించి డిజబిలిటీ ఒకలా ఉంటుంది, సర్టిఫికేట్ ఒకలా ఉంటుంది. వాళ్ళని అక్కడ మీరు రిక్వెస్ట్ బేస్లో రిఫరెన్స్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో సంబంధిత ఎక్స్పర్ట్ చేత అక్కడ ఎవరైతే వెరిఫై చేసి ఇవన్నీ ఎలా చూస్తున్నారో ఆ యొక్క ఎక్స్పర్ట్ చేత మీకు ఒక వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంకా చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం అనేది జరిగింది. ఇంకొక అప్డేట్ అంటే గత వీడియోలో చెప్పినట్లుగా వితంతు పెన్షన్లు ఎవరైతే ఉన్నారో, అంటే డిజబిలిటీలో ఏదైనా కారణం వల్ల రిజెక్ట్ అయ్యి వారికి నోటీస్ వచ్చి అటువంటి వాళ్ళకి డిజబిలిటీ నుంచి వితంతు పెన్షన్ కింద అంటే ఓఏపీ కింద ఆల్రెడీ కన్వర్షన్ గతంలో జరిగిందండి, అది కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు వితంతు పెన్షన్ల కింద ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో, అంటే డిజబిలిటీ సంబంధించి మహిళలు అయి ఉండి అందులో ఎవరైనా భర్త లేని మహిళలు డిజబిలిటీలో ఉండి నోటీసు ద్వారా రిజెక్ట్ అయిన వారు ఎవరున్నారో వాళ్ళకి కన్వర్షన్ చేయడం కోసం గవర్నమెంట్ ఒక గూగుల్ షీట్ అనేది ఇవ్వడం జరిగిందండి. డిస్ట్రిక్ట్ వైజ్గా గూగుల్ షీట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంపీడీఓ యొక్క లాగిన్ నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ లేదా వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్కి ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషన్ నుంచి. అయితే ఈ యొక్క లాగిన్ సంబంధించి గూగుల్ షీట్లో ఈ యొక్క భర్త ఎవరైతే చనిపోయారో ఈ వితంతు డిజబిలిటీ యొక్క మహిళ యొక్క భర్త చనిపోయింది, వారి యొక్క డేట్ ఆఫ్ డెత్ మరియు ఆ యొక్క దానికి సంబంధించి ఆధార్ నెంబర్, చనిపోయిన వ్యక్తి ఆధార్ నెంబరు, ఈ రెండు కూడా అందులో ఎంటర్ చేయమని నుంచి రిమార్క్ చేయమంటే ఎంటర్ చేయమన్నారండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ డాష్బోర్డ్ ఈ డేటా మొత్తం కూడా మళ్ళీ ప్రభుత్వం సెరప్ డిపార్ట్మెంట్ పంపించిన తర్వాత వారు ఈ కన్వర్షన్ ప్రాసెస్ వాళ్ళకి మాత్రం ఇస్తుంటారండి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ పెన్షన్ కన్వర్షన్ డిజబిలిటీ నుంచి వితంతుగా కన్వర్షన్ చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయడం కానీ లేదా కన్వర్షన్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అది ఎంపీడీఓ లాగిన్ కానీ లేదా వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్ కానీ మళ్ళీ ఎనబుల్ చేస్తే అప్పుడు డెత్ సర్టిఫికేట్ నెంబరు మరియు డెత్ సర్టిఫికేట్ స్కాన్ చేసి
చనిపోయిన వ్యక్తి ఆధార్ ఉంటే ఆధార్ కార్డు స్కాన్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే వితంతులు ఉన్నారో వారు మీ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ వార్డు స్థాయిలో అయితే విలేజ్ లెవెల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారికి ఇచ్చినట్లయితే వారు ఈ డాష్బోర్డ్లో ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసి వారు గూగుల్ షీట్లో పంపించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రివర్స్లో మనకు వస్తుంది. కాబట్టి చాలా తక్కువ టైం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సమాచారం తెలుసుకొని మీలో ఎవరైనా వితంతువులు ఉన్నట్లయితే ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ అని ఇచ్చినట్లయితే మీ భర్త ఆధార్ నెంబరు మరియు మీ భర్త యొక్క డేట్ ఆఫ్ డెత్ ఏ రోజు చనిపోయారని చెప్పి ఇస్తే వాళ్ళు కన్వర్షన్ చేసి మీకు పెన్షన్ అనేది ఆగే అవకాశం లేకుండా ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని మీరు ఒకసారి గమనించండి. ఎవరైతే టెంపరీ సంబంధించి సర్టిఫికేట్లు వచ్చి వాళ్ళు డిజబిలిటీ సంబంధించి ప్రాబ్లం ఏది ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ మంత్ అనేది పెన్షన్ అనేది కొనసాగడం జరుగుతుందండి. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దండి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని జెన్యూనిటీగా మీరు చేసుకునే సమయంలో కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. కాబట్టి డిజబిలిటీ సంబంధించి అర్హులు ఎవరు కూడా ఆందోళన చెందకండి. కొంచెం సమయం పట్టవచ్చు, కానీ మీ యొక్క డిజబిలిటీని మళ్ళీ రీఅసెస్మెంట్ చేసుకునేటప్పుడు సంబంధిత ఎక్స్పర్ట్ చేతి ఉన్నటువంటి మెలకువలు తీసుకొని మీరు దాని క్లుప్తంగా డాక్టర్ గారికి వివరించినట్లయితే మళ్ళీ మీ సమస్య క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడకుండా అనర్హులైన భావించకుండా అర్హులు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి అప్పట్లో గాంధీ గారు ఎలా చెప్పారో ఆ విధంగానే మన అర్హులందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే ఉద్దేశం ఉంది. కాబట్టి అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ అనేది అవకాశం ఉన్న ప్రతి అర్హులు కూడా రేజ్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళడానికి మీకు ఒక మంచి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు తీసుకొని మీ మిత్రులు ఎవరికైనా కానీ ఉన్నట్లయితే ఏ ప్రాబ్లం ఉండదండి. ఇంకా ఈ నోటీస్ సంబంధించి ఎవరైతే తీసుకోలేదు, మనకి 25వ తేదీ లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగిందండి. ఈ లోపు నోటీస్ సంబంధించి ఎవరైనా తీసుకోలేని వారు ఉన్నట్లయితే నోటీస్ తీసుకొని ఈ యొక్క గ్రీవెన్స్ దాంట్లో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క సచివాలయ సిబ్బంది లాగిన్లోని యాప్లో క్లియర్గా వాళ్ళు అప్డేట్ చేసుకున్న తర్వాత గ్రీవెన్స్ రేజ్ చేసుకుంటే నాకు డేటా చూపిస్తుందండి. అప్పటి వరకు కూడా డేటా చూపించదు. కాబట్టి అందరూ ముందు సచివాలయంలోని ఈ 2 విధాలుగా నోటీస్ ఎండార్స్మెంటు తర్వాత సర్టిఫికేట్ ఎండార్స్మెంట్ ఈ 2 కూడా క్లియర్ అయిన తర్వాత ఈకేవైసీ కంప్లీట్ అయ్యాక ఎంపీడీఓ లాగా అప్లై చేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఎనబుల్ చేస్తారు, లేదా డైరెక్ట్గా వాళ్ళకి కన్వర్షన్ చేసి వచ్చేస్తే నెక్స్ట్ పెన్షన్లో యాడ్ అయిపోద్ది. మనకు ఇప్పుడు కూడా 25వ తేదీ తర్వాత పెన్షన్ సంబంధించిన డేటా మొత్తం యాడ్ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ లోపు ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా మీకు పెన్షన్ అనేది నిలుపుదల వేయకుండా నోటీస్ ఇచ్చి ఆటోమేటిక్గా ప్రాసెస్ అంతా ఈకేవైసీ అయిన తర్వాత మీకు పెన్షన్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా మీ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ సెక్రటరీ మండల స్థాయిలో మున్సిపల్ కమిషనర్ లేదా ఎంపీడీఓ గారి యొక్క లాగిన్ ద్వారా డేటా ఇచ్చినట్లయితే మీకు మంచి చేసే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. ఈ అప్డేట్ని తెలియజేయడం వల్ల 10 మందికి ఒక మంచి చేసిన వారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన గవర్నమెంట్ సంబంధించిన అప్డేట్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఇన్ఫర్మేషన్ బాగుందంటే నచ్చిందని చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. దీనివల్ల మీరు ఇచ్చే కామెంట్ వల్ల మాకు ఒక చిన్న బూస్టింగ్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం మీకు మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశం ఇంకా పెంచినట్లు అవుతారు. తప్పనిసరిగా అందరూ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి మంచి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయారు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసి దాని గంట సింబల్ని క్లిక్ చేస్తే తప్పనిసరిగా మనం పెట్టిన వీడియో మీకు రావడం జరుగుతుంది. మీకు ఎంతో కొంత మేలు చేసిన వారు అవుతున్న సాటిస్ఫాక్షన్ మాకు మీరు ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలి. అందరికీ నమస్కారం. జై హింద్.